ప్రియ సోదరులారా, కారు డ్రైవింగ్ చేయాలంటే ఇక మీరు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు వింతగా ఉండవచ్చు. ఎందుకంటే భవిష్యత్ కార్లు సెల్ఫ్ డ్రైవ్ అవుతాయి, అంటే ఆటోమేటిక్గా నడుస్తాయి. 30 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటారో మీకు చూపించే సామర్థ్యం టెక్నాలజీకి ఉందని మీకు తెలుసా? ఫేస్ యాప్ను డౌన్లోడ్ చేసి ప్రయత్నించండి, అద్భుతాన్ని చూస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పటానికి తాజా ఫేస్ యాప్ ఒక ఉదాహరణ. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ఎలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయో చెప్పటానికి ఉదాహరణలు. రోబోట్లు శస్త్రచికిత్స చేయటాన్ని మనం త్వరలో గమనిస్తాము. అవి మానవ వైద్యుల కన్నా ఖచ్చితంగా మెరుగైన ఆపరేషన్లు చేస్తాయి. ఉద్యోగ రంగంలో రోబోట్ల ప్రవేశంతో అకౌంటెంట్లు, స్టోర్ కౌంటర్ సేల్స్ మ్యాన్, కొరియర్ బాయ్స్, ట్రక్ డ్రైవర్లు అందరూ తమ ఉద్యోగాలు కోల్పోవచ్చు. మైనింగ్, ఫైర్ ఫైటింగ్, డ్రిల్లింగ్ వంటి ప్రమాదకరమైన ఉద్యోగాలు కూడా రోబోలచే నిర్వహించబడతాయి. హాన్సన్ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సోఫియా అనే ప్రపంచంలో మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ను అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాల కోసం గూగుల్ లేక యూట్యూబ్లో సోఫియా కోసం వెతికితే మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరస్తుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరం. వారు దానిని వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ముందే అగ్రరాజ్యాలు జన వినాశక ఆయుధాల ద్వారా బలహీన దేశాలపై బాంబు దాడులు చేసి నాశనం చేస్తున్నట్లు మనం గమనిస్తున్నాము. సామూహిక విధ్వంసం చేసే ఆయుధాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్తింపజేసిన తర్వాత యుద్ధ వినాశనం చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద బహుళజాతి కంపెనీలు మానవ జీవితం గురించి పట్టించుకోవు, లాభం కోసం ఏదైనా చేస్తాయి. కృత్రిమ మేధస్సు వలన సంభవించే ప్రయోజనాలు, నష్టాలను గ్రహించటం ప్రస్తుతం మన ముందున్న సవాళ్లు. అది మంచి చేతుల్లో పడితే ప్రయోజనం, తప్పుడు చేతుల్లో పడితే నష్టం. కృత్రిమ మేధస్సు అనేది రష్యాకు మాత్రమే కాదు, మానవాళి అందరికీ భవిష్యత్తు. ఇది అపారమైన అవకాశాలతో వస్తుంది, కానీ దాని వలన నష్టాలు ఉన్నాయి. ఈ రంగంలో ఎవరైతే నాయకుడవుతారో వారు ప్రపంచానికి పాలకులవుతారు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. టెక్నాలజీ అపారమైన ప్రయోజనాలతో వస్తుంది. కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా అంతే. ఇస్లామిక్ స్వర్ణయుగానికి చెందిన శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణల ద్వారా సమస్త మానవాళికి ప్రయోజనం చేకూర్చారు. శాస్త్ర సాంకేతిక వికాసంలో తమ సహకారం అందజేశారు. ఇస్లామిక్ స్వర్ణయుగంలో జరిగిన ఆవిష్కరణలలో ఆస్ట్రోలాబ్, కంపాస్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, కెమెరా, టూత్ బ్రష్ మొదలైనవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కానీ 14వ శతాబ్దం నుండి ముస్లింలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వెనుకబడిపోయారు. తిరిగి ముస్లింలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకారం స్వీకరించే చేతి కంటే అందించే చేయి ఎల్లప్పుడూ గొప్పదని అన్నారు. సాంకేతిక రంగంలో ముస్లింలు అభివృద్ధి సాధిస్తేనే సమాజంపై సానుకూల ప్రభావం చూపగలుగుతుంది. ముస్లింలు సహజ ప్రయోజనం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించకపోతే అన్ని రంగాల్లో వెనుకబడిపోతారు. కృత్రిమ మేధస్సు ప్రపంచంలోని పేదరికం, పరిశుభ్రమైన నీరు, వ్యాధులు, పోషక ఆహారం, పర్యావరణం వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాశ్చాత్య దేశాలలో పిల్లలకు కూడా నేర్పబడుతుంది. 5వ తరగతి నుండి పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు నేర్పే సంస్థలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో చేరమని ముస్లిం పిల్లలను ప్రోత్సహించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వృత్తిగా స్వీకరించమని ముస్లిం యువకులను ప్రేరేపించాలి. అల్లా ఉపదేశించినట్లు ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చటం మన కర్తవ్యం. కృత్రిమ మేధస్సులో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను సెప్టెంబర్ 7, 2023న టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అనేక మంది ముస్లిం టెక్కీలు, ఆలోచనా పరులు టైమ్ మ్యాగజైన్ జాబితాలో చేరారు. గూగుల్ డీప్ మైండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లీలా ఇబ్రాహీం టైమ్ 100 జాబితాలో గౌరవించబడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. టెక్ పరిశ్రమలో 2 శతాబ్దాల అనుభవంతో డీప్ మైండ్ లో లీలా ఇబ్రాహీం ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సురక్షితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం గురించి 53 ఏళ్ల లీలా ఇబ్రాహీం నొక్కి చెప్పారు. డీప్ మైండ్ వ్యవస్థాపకులు డెమిస్ హస్సాబిస్, షేన్ లెగ్లతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల మహమ్మారిని అణు యుద్ధంతో పోల్చుతూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. డీప్ మైండ్ బాధ్యత పాలనా ప్రయత్నాల నాయకురాలిగా లీలా ఇబ్రాహీం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాలను తగ్గించే పనిలో ఉన్నారు. ముస్తఫా సులేమాన్, CEO ఇన్ఫ్లెక్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా వ్యవస్థాపకుడు, టైమ్ 100 జాబితాలో మరొక ప్రముఖ ముస్లిం వ్యక్తి. 2014లో డీప్ మైండ్ ను గూగుల్ కొనుగోలు చేసిన తరువాత సులేమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గణనీయమైన కృషి చేయడం కొనసాగించారు. సులేమాన్ గూగుల్లో చేరారు. తర్వాత గ్రేలాక్ పార్ట్నర్ కు చెందిన రీడ్ ఆఫ్ మన్ తో కలిసి ఇన్ఫ్లెక్షన్ ను స్థాపించారు. సులేమాన్ ఇటీవలి పుస్తకం ది కమింగ్ వేవ్ ద్వారా వివిధ పరిశ్రమలు, దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకువచ్చే మార్పులను చర్చించింది. సులేమాన్ బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కృత్రిమ సామర్థ్యం గల మేధస్సు అవసరం అని వాదించారు. సంపద, ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని సులైమాన్ అంటారు. ఉమర్ అల్ ఉలామా, ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి, ద 100 జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అల్ ఉలామా బాధ్యతలలో ప్రభుత్వం అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లను పర్యవేక్షించటం, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించటం ఇలాంటివి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించటంలో ఆర్టిఫిషియల్ గవర్నెన్స్, అంతర్జాతీయ సహకారానికి సమగ్ర విధానం ప్రాముఖ్యతను ఉమర్ అల్ ఉలామా నొక్కి చెప్పారు. అన్ని దేశాలను కలుపుకొని బహుపాక్షిక చర్చలను ప్రోత్సహించటం చాలా అవసరమని అల్ ఉలామా నొక్కి చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక లోతైన చిక్కులను పరిష్కరించటంలో సహకారం అవసరాన్ని అల్ ఉలామా నొక్కి చెప్పారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ CEO సహ వ్యవస్థాపకురాలైన రుమన్ చౌదరి కూడా టైమ్ 100 జాబితాలో చోటు సంపాదించారు. రుమన్ చౌదరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్, ముఖ్యంగా రెడ్ టీమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో గుర్తింపు పొందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో సంభావ్య సమస్యలు తీవ్రమైన సమస్యలుగా మారకముందే వాటిని ముందుగానే కనుగొని వాటిని పరిష్కరించటం ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో రుమన్ చౌదరి ట్విట్టర్ మెషిన్ లెర్నింగ్ ఎథిక్స్ టీమ్ కు అధిపతిగా ఉండేవారు. అక్కడ రుమన్ చౌదరి పరిశోధనా ప్లాట్ఫారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంలో పక్షపాతాలను వెలికి తీసింది. రుమన్ చౌదరి పనికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుండి మద్దతు కూడా లభించింది.
మరొక విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.